నేను అడుగుతున్నా, ఎస్పీని కలెక్టర్ని గాడిదలు కాస్తున్నారా మీరు? చట్టం చదువుకోలేదా మీరు? అంటే ఇంతమంది రాష్ట్రంలో నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక కుటుంబానికి బాసన నిలబడుతుంటే ఏసీ రూముల్లో కూర్చొని విస్కీలు తాగుతున్నారా మీరు? కాఫీలు టీలు తాగుతున్నారా మీరు? ఎస్పీ కలెక్టరు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఒక 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 గ్రామంలో వెలివేతకు గురైతే ఇమ్మీడియట్గా ఆ కుటుంబాన్ని సందర్శించి వాళ్ళకి రిహాబిటేషన్ కార్యక్రమం చేయాలన్న మినిమం కామన్ సెన్స్ లేకుండా పోయిందా మీ అందరికీ? అంటే ఒక దళిత కుటుంబం అంటే, ఒక దళిత కుటుంబంలో జరిగిన అన్యాయం అంటే మీకు ఆషామాషిగా ఉంటుందా? అదే పవన్ కళ్యాణ్ వస్తే 3 రోజుల ముందు బందోబస్తు చేస్తారా? అదే పవన్ కళ్యాణ్ సభ ఎక్కడ జరుగుతుందంటే 4 రోజుల ముందు హౌస్ అరెస్టులు చేస్తారా? ఎస్పీ సొంతగా పర్యవేక్షిస్తాడా? ఇక్కడ కుటుంబంలో నుంచి ఇచ్చినటువంటి పన్నులతోటి కదా మీకు జీతాలు ఇస్తుంది. పవన్ కళ్యాణ్ జీతం ఇస్తున్నాడా? లేకపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే జీతం ఇస్తున్నాడా? అరే ఇక్కడ కట్టే పబ్లిక్లో నుంచి వచ్చే పన్నుల్లో నుంచి కదా మీరు జీతాలు తీసుకుంటుంది. మీరు యు ఆర్ బౌండ్ టు ఫాలో ది లా. ఫర్గెట్ అబౌట్ మంచితనం, మానవత్వం, చట్టం పాటించాలి కదా అంటున్నా నేను కలెక్టర్ని, ఎస్పీని. కలెక్టర్, ఎస్పీ ఎక్కడికి లేరు. ఇన్సిడెంట్ జరిగి 6 రోజులు 7 రోజులు అవుతుంది.